నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. యావత్ భారతదేశం అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి విషయంలో ఇప్పటికిప్పుడు చూస్తుంటే నరేంద్ర మోడీ గారు రామ మందిరానికి రాముడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్టుగా బీజేపీ వాళ్ళు ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఐ థింక్ అది కర్ణాటక ఐటీ సెల్ వాళ్ళు కావచ్చు. ఆ పోస్టర్ని ఎవరైతే బీజేపీ నాయకులు ఉంటారో, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సపోర్ట్ చేసుకుంటూ దాన్ని షేర్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో అది ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంది. ఎక్కడ రాముడు, ఎక్కడ మోదీ గారు, ఎక్కడ మనుషులు, ఎక్కడ మానవులు, ఈ మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజల్లో దుమారం రేపుతా ఉన్నాయి. రాముడు భారతదేశ సనాతన ధర్మంలో ఒక గొప్ప దేవుడుగా కొలిచినటువంటి ప్రతీక. మనందరికీ కూడా రామరాజ్యం ధర్మానికి ప్రతీకగా కొలుచుకుంటా ఉన్నాం. దానికి ఒక రాజకీయ కోణాన్ని అంటించుకొని ఆ కోణాన్ని ఏదైతే ప్రజల మీద రుద్ది ఎలక్షన్స్ కోసం, ఏదైతే ఓటు బ్యాంకు కోసం ప్రయత్నించడం ఏదైతే ఉందో ఇది అసలు పద్ధతైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ గాని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, మతతత్వాన్ని అడ్డు పెట్టుకొని ముందుకు రావడం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో జరగడం, ఇది ఇలాంటి పోస్టర్లు విడుదల కావడం ఇప్పుడు జరుగుతా ఉన్నటువంటి విషయం. అయితే ఇదే అయోధ్య రామ మందిరానికి 3000 మంది పూజారులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి మోహిత్ పాండే అని ఒక పూజారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకొని అక్కడ వేదాలు నేర్చుకొని తిరుపతిలో పనిచేస్తా ఉన్నారు అన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఆయన చేసినటువంటి రాసలీలలు కూడా ఒక వేదాన్ని అభ్యసించినటువంటి పూజారులు వాళ్ళు పాటించేటువంటి వేదాలు, అందులో ఉన్నటువంటి ధర్మాలు అవి ఏవీ లేకుండా కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్లలో కావచ్చు అవి వైరల్ అవుతా ఉన్నాయి. మరి ప్రతిష్టాత్మకంగా, ఎంతో పవిత్రాత్మకంగా చూసుకునేటువంటి అయోధ్య మందిరంలోకి ఇలాంటి వాళ్ళు ప్రవేశిస్తే జరిగే విధానం, మనం ధర్మంగా ఎటువైపు ధర్మం నడుస్తా ఉంది, ఎటువైపు వీళ్ళు చూస్తా ఉన్నారు, ఏ కోణంలో ఆయన తీసుకురావడం జరుగుతుంది, ఎవరైతే ఈ సెలెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? లేకపోతే ఏమైనా లోపాయకార ఒప్పందాలని దేవుడికి మనుషులకు ముడిపెడుతున్నారా? నమ్మకాలతో కూడా మనుషుల్ని ఇట్లా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయాన్ని రుద్దుతున్నారా అనేది అర్థం కాని విషయం. ఇక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, ఎంతో మంది ఈరోజు బీజేపీలో ఒక కొటేషన్ ఉంటుందండి, జీవితాన్ని త్యాగం చేసి మేము తిరుగుతా ఉన్నాం, మాకు ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, ప్రజలే మా జీవితం, మీరే మా బిడ్డలు, మీరే మాకు ఇది అని తిప్పుతా ఉంటారు ఈ విషయాలని. మరి ఇంత తెలిసి ఇంత సనాతన ధర్మాన్ని పాటించే మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళని ఎటువైపు నడిపిద్దాం అనుకుంటున్నారు? ఏంటో బుర్ర పనిచేయకుండా వాళ్ళకి అసలు మెదడు లేనా, మేధావి పరంగా ఆలోచించే వాళ్ళు ఈరోజు మూర్ఖులు అవుతున్నారు కదా. ఎంతో మేధావులుగా చెప్పుకొనబడేటటువంటి వ్యవస్థలో ఉన్న ఇలాంటి వ్యక్తులు ఈరోజు మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఏంటిది? ఇట్లా ఆ విగ్రహాన్ని పట్టుకొని పోతున్నట్టు అది ఆ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఏంది? దాన్ని వీళ్ళు బుర్ర పని చేయకుండా, అసలు మెదడే లేకుండా దాన్ని షేర్ చేయడం ఏంది? అందరికీ చదువుకున్న విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా భారతదేశ సనాతన ధర్మంలో రాముడికి ఇచ్చేటువంటి ప్రత్యేకత ఒక రకమైనది మన భారతదేశంలో. ఆ ధర్మానికి ప్రతీకగా చూసి ఎంతో పవిత్రంగా కొలుచుకునేటువంటి దేవుణ్ణి ప్రజల రాజకీయాలతోని, ఈ చెత్త రాజకీయం, వాళ్ళు చేసే రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది యువతలోకి బలంగా వెళ్తే ఎంతవరకు వాళ్ళు యువత స్పందిస్తా ఉన్నారు? ఈరోజు నమ్మకాలతో రాజకీయాలను ముడిపెట్టే విధంగా బీజేపీ పయనిస్తుందా, లేకపోతే ఉన్నటువంటి నమ్మకాలను సైకలాజికల్ గా వాడుకునే పద్ధతిని అవలంబిస్తుందా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది నేటి యువత. ఈ విషయాన్ని ఇలా తీసుకెళ్తూ ఉండేది ఉండగా పోస్టర్ అనేది ఒక విషయం అయితే, మోహిత్ పాండే సెలక్షన్ అనేది ఇంకొక విషయం. ఆ ఏజ్ లో ఉన్నటువంటి ఆయన వేదాలను అభ్యసించేటువంటి ఒక పూజారి, తిరుపతిలో పనిచేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఎంతో మంది పురోహితులు ఈరోజు ధర్మశాస్త్రాలను వల్లవేసినటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి పూజారులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని ఈయన చేసినటువంటి ఎన్నో ఘోరాలు, అరాచకాలు మనం ఫేస్బుక్లలో వైరల్ అవుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా. మరి అదంతా కావాలని చేశారా? నిజంగానే ఆయనకి ఏమైనా కోణాలు ఉన్నాయా? రామ మందిరం లాంటి భారతదేశ సనాతన ధర్మానికే తలమానికమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించబోతున్నటువంటి నిర్మాణం కాబోతున్న ఈ ప్రాసెస్ లో, చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ అంశంలో ఆయన సెలక్షన్ ఎంతవరకు కరెక్ట్? దీని మీద విచారణ ఎందుకు జరగట్లేదు? దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎంతో మంది ప్రవచనకర్తలు కావచ్చు, ఈరోజు ధర్మం తెలిసి, ఈరోజు వేదాలు చదువుకొని ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆయనది నిజమేనా? అలాంటి దృక్కోణం ఏదన్నుందా? ఆ దృక్పథంలో ఆలోచించి దయచేసి ఆయన సెలక్షన్ ని అది విచారణ జరిగినాక మాత్రమే రామ మందిరానికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.